మరి ఈరోజు నా యొక్క వాక్యము ఏం చెప్పబోతున్నానంటే ఆశను కనుగొనడం, ఆశ కలిగి ఉండటం. మన జీవితంలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యొక్క టైం అంతా, ఈ యొక్క సీజన్ కూడా ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాం కదా మనం. ఈవెన్ నౌ వీఆర్ మేకింగ్ సో మెనీ ప్లాన్స్ యాజ్ అ చర్చ్, యాజ్ అ ఫ్యామిలీ, ఒక కుటుంబంగా ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాము. ఇవి చేయాలి ఈ సీజన్లో, అవి చేయాలి, ఇవి కొనాలి, అవి పెట్టాలి, లేకపోతే నా కుటుంబంలో నేను ఇలా డెకరేట్ చేసుకోవాలి, నేను ఇవి కొనుక్కోవాలని ఎన్నో ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నాము. సంతోషంగా ఉన్నాము, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాము. కానీ అందరం కూడా సంతోషంగా లేము. మనలో కొద్దిమంది ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఏదో కోల్పోయి ఒక శూన్యత కలిగి ఉండటం నేను చూశాను. మన జీవితంలో అందరూ కూడా ఇప్పుడు అంత ఫెస్టివ్గానే ఉంది, బట్ దే ఆర్ నాట్ రియలీ హ్యాపీ. కానీ వారి హృదయంలో ఒక తెలియని లోటు కలిగి ఉన్నారు. వారు నిజముగా ఆ యొక్క సంతోషాన్ని బయట పెట్టలేకపోతున్నారు. దే ఆర్ క్యారీయింగ్ దట్ లోన్లీనెస్, దే ఆర్ క్యారీయింగ్ దట్ ఎంప్టీనెస్, దే క్యారింగ్ దట్ సాడ్నెస్. ఆ యొక్క బాధని వాళ్ళు తీసుకొని మోస్తూ ఉన్నారు. మనలో చాలామంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. మన చుట్టుపక్క అంతా సంతోషంగా ఉంది, కానీ ఎందుకు దేవుడా నేను నా జీవితంలో ఆ యొక్క సంతోషాన్ని నేను వ్యక్తం చేయలేకపోతున్నాను, ఈ యొక్క సంతోషమైన వాతావరణంలో నేనెందుకు సంతోషంగా ఆరాధన చేయలేకపోతున్నాను, ఆ యొక్క సంతోషాన్ని నేను ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నాను, ఎందుకు నా యొక్క జీవితంలో ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన ఉంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా విషయాలు జరిగాయి. మొట్టమొదటిగా ఈ యొక్క సంవత్సరము స్టార్ట్ అయిన వెంటనే నాకు చాలా ఇష్టమైన నా యొక్క పెట్ లూసీ పాము కాటుకి చనిపోయింది. ఐ లాస్ట్ హర్. షీ వాజ్ ద మోస్ట్ స్వీటెస్ట్. చాలా స్వీట్గా ఉండేది, చాలా చక్కగా ఎక్కడైనా కూర్చొని ఉంటే ఏదైనా పని చేస్తుంటే అది ఇలా తిరిగి చూస్తూనే ఉండేది మమ్మల్ని, అంత స్వీట్. సో ఐ లాస్ట్ హర్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్. అలాగే నేను మా యొక్క నాన్నగారి యొక్క పుట్టినరోజు జరపాలని, 75th బర్త్డే జరపాలని మేము మా కుటుంబ సభ్యులందరూ చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్న కొద్ది రోజుల ముందే ఆయన కూడా చనిపోయారు. I lost him too. When I'm standing in this December, ఈ యొక్క ఆఖరి నెలలో నేను నుంచొని కొత్త సంవత్సరం వైపు చూస్తున్నాను, కొత్త ఉదయం వైపు చూస్తున్నాను. on a new beginning, when I'm looking forward, I have a very painful past. చాలా బాధాకరమైన ఒక గతం పట్టుకొని నడుస్తున్నాను. నాలాగే చాలా మంది కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏదైనా కోల్పోయి ఉంటారు, అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు, నిశ్శబ్దంలో ఉండుంటారు. ఎంత మాట్లాడినా దేవుడు నాతో ఎందుకు ఆ యొక్క స్వరం నాకు వినపడట్లేదు అనే యొక్క ప్రశ్నతో నుంచుంటారు. ఈ యొక్క టైంలో కూడా, ఆనందకరమైన సమయంలో కూడా ఆ యొక్క బాధతో నుంచిన వాళ్ళు, ప్రశ్నతో నుంచిన వాళ్ళు, వేదనతో నుంచిన వాళ్ళు, ఆ యొక్క కన్నీరుతో నుంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క న్యూ బిగినింగ్కి వెళ్తుండగా కూడా ఎంతో బాధ, ఎంతో భారంతో ముందడుగు వేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క జనాలకి, ఆ యొక్క బ్రదర్స్కి, ఆ యొక్క సిస్టర్స్కి నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క శాంతి, ఆ యొక్క సమాధానము మనకి ఎక్కడో కాదు, దేవుళ్ళలోనే దొరుకుతుంది. నోబడీ ఎల్స్ కెన్ గివ్ ఇట్ టు యూ. మనము చూసినట్టయితే పాత నిబంధనలో ఎన్నోసార్లు దేవుడు చాలాసార్లు ప్రవచన చేసి ఉన్నారు. మన యొక్క రక్షకుడు వస్తారన్న యొక్క ప్రవచనం ఎన్నోసార్లు విని ఉన్నాం. ఆ వాగ్దానము మన జీవితంలో కూడా కనబడి ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం పెట్టి ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ ఎటువంటి జవాబు రావట్లా, ఏమీ కనబడట్లా, ఏది కూడా మనకి తెలియట్లా. ఆ యొక్క నిశ్శబ్ద సమయంలో మనం కూడా ఉన్నామేమో. ప్రాబబ్లీ a lot of us are in that silence period. ఏం జరుగుతుంది అన్న ఒక ఆలోచనలో మనం కూడా ఉన్నామేమో, ఆ యొక్క శూన్యతలో మనం ఉన్నామేమో. మనం లూకాసు వార్తలో ఒక కథ చూద్దాం. లూకాసు వార్త 7:11 చూసినట్టయితే, అక్కడ యేసు ప్రభు ఒక ఊరికి వెళ్ళి ఉన్నారు. ఆ ఊర్లో ఏం జరిగిందో చూద్దాము. యేసు ప్రభు నాయన అను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను, జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఈ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండగా అతని తల్లి, అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధురాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అని ఇక్కడ రాసి ఉంది. ఆయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఊరు, ద గేట్స్, వెన్ హీ వాజ్ ఎట్ ద గేట్స్ ఆఫ్ దట్ సిటీ, అక్కడ నుంచి వెళ్తుండగా ఒక కుమారుడు, ఒక బిడ్డ చనిపోయాడంట. ఆ చనిపోయిన బిడ్డని తీసుకువెళ్తుండగా ఒక విధవరాలు ఆ యొక్క బిడ్డ వెనకాల నుంచొని ఏడుస్తూ ఉండిందంట. షీ వాజ్ క్రైయింగ్. ఆవిడ ఆల్రెడీ విధవరాలు, భర్తని కోల్పోయింది.
ఎన్నో కోల్పోయింది. అప్పుడే సగం చనిపోయి ఉండుంటుంది. తనకున్న ఒక్క కుమారుడు కూడా చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ యొక్క తల్లి యొక్క వేదన మనకు అర్థం అవ్వాలి. తను జీవించాలన్న ఒక ఆశ కూడా కోల్పోయి ఉండుంటుంది. ఏం చేయాలి అని అర్థం కాని ఒక స్థలంలో ఉండుంటుంది. ఏమి అర్థం కాని ఒక ప్లేస్లో ఉండుంటుంది. ఒక శూన్యత కలిగి ఉండుంటుంది. దెర్ ఇస్ నో షీ మస్ట్ హ్యావ్ లాస్ట్ ద విల్ టు లివ్, టు మూవ్ ఫార్వర్డ్. అసలు ముందుకు వెళ్ళాలి, ఇంకొక రోజు కూడా చూడాలి అన్న ఒక ఆశ కూడా కోల్పోయి ఉండుంటుంది ఆ యొక్క తల్లి. ఆ యొక్క సమయంలో ఏం జరిగిందో చూద్దాము. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. అక్కడ ఏం చేశారండి? ప్రభువు ఆమెను చూచి, దేవుడు నిన్ను చూస్తున్నాడని చెప్పండి మీ పక్క వారికి. గాడ్ ఇస్ సీయింగ్. గాడ్ సా. ఆ యొక్క తల్లి ఏడుస్తుండగా, ఆ యొక్క తల్లి బాధతో నుంచుండగా, ఆ యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. దేవా ఏదైనా మహాకార్యము చేయమని ఎక్కడికి వెళ్ళి ఆయన కాలు పట్టుకొని వేడలేదు. ఆవిడ ఏడుస్తూ వెళ్తుండగా దేవుడు ఆయనను చూశారు. ఆయనను చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడవద్దు అని చెప్పారు. ఏం చెప్పారు? ఏడవద్దు అని చెప్పారు. ఆమేన్. గాడ్ సా హర్. ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని తన తల్లికి అప్పగించెను. వాట్ డిడ్ ద వుమన్ ఫైండ్ హియర్? ఆ యొక్క విధవరాలు, ఆ యొక్క స్త్రీ ఏది కోల్పోయింది? ఏది తను మళ్ళీ తిరిగి పొందింది? ఆశ. షీ ఫౌండ్ అ లైఫ్ లైన్. ఒక కారణం మళ్ళీ దేవుడు తనకి తిరిగి ఇచ్చారు జీవించడానికి. మన జీవితంలో మనం కూడా ఏదో కోల్పోయి మనం ఉన్నామేమో. ప్రాబబ్లీ వీఆర్ ఆల్సో స్టాండింగ్ హియర్. అక్కడ నేను చూసింది ఏంటి అంటే, ఆ యొక్క సిచ్యువేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం కొన్నిసార్లు ప్రార్థన చేసే ఓపిక కూడా కోల్పోయి ఉంటాము. దేవుని అడిగే ఓపిక కూడా కోల్పోయి ఉంటాము. ఏడుస్తూ ఉండుంటాము. మాటలు కూడా సరిపోవట్లేదేమో, మనం దేవుడు అసలు చూస్తున్నాడా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు చూస్తున్నాడని నమ్మాలి. దేవుడు చూస్తున్నాడు. నువ్వు అడక్కపోయినా చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా చూస్తున్నాడు. నీ బాధ దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క నిశ్శబ్దమైన స్థానంలో ఉన్నావు. నువ్వు నిశ్శబ్దమైన స్థలంలో ఉన్నావేమో. నథింగ్ ఈజ్ మూవింగ్. ఏది కూడా కదలట్లేదేమో. ఈరోజు దేవుడు చెప్తున్నారు, బిడ్డ నేను నిన్ను చూస్తున్నాను. ఐ యామ్ వాచింగ్ యువర్ పెయిన్. నీ బాధని నేను చూస్తున్నాను. నీ యొక్క ఆవేదన నేను చూస్తున్నాను. నేను నీ యొక్క బాధ నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. మనం అనుకోని ఉండొచ్చు, యేసు ప్రభుకి మన యొక్క బాధ అర్థం అవుతుందా అని అనుకోని ఉండొచ్చు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ జీసస్ సా ఎవ్రీథింగ్. ఆయన ప్రతి ఒక్కటి చూశారు. తిరస్కరణ చూశారు, ద్రోహం చూశారు, అబద్ధం చూశారు. హీ సా లోన్లీనెస్, ఒంటరితనం చూశారు, బాధని చూశారు. వదిలేసి చాలా మంది వెళ్ళిపోయారు. తల్లి దగ్గరికి వెళ్ళలేకుండా ఉన్నారు. దేవుడు కూడా ఆఖరి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడలేదు. హీ సా ఎవ్రీథింగ్. కానీ ఏం చేశారు? ప్రతి దాన్ని ఆయన అధిగమించారు. కాబట్టే నీ యొక్క బాధ నుంచి కూడా అధిగమించే నీకు శక్తినిచ్చే దేవుడు యేసు ప్రభు. And for that you need to be happy, and for that you need to celebrate. దాని యొక్క కారణం వల్ల, ఆ యొక్క మంచి విషయం బట్టి మీరు ఈరోజు సంతోషంగా ఉండాలి. ఆ యొక్క బాధ నుంచి దేవుడికి మీరు ఆ యొక్క స్తుతులు చెల్లించాలి. ఆ యొక్క ఆవేదన నుంచి స్తుతులు చెల్లించాలి. ఆ యొక్క నిశ్శబ్దమైన స్థలం నుంచి దేవుడికి మీరు స్తుతులు చెల్లించాలి. Amen. From that silence you need to start praising God, because when God sees, things will start working. దేవుడు చూశాడు, అక్కడ కార్యము జరిగింది. అలాగే మనం ముందు కూడా చూసినట్టయితే లూకాసు వార్తలో 8:40 చూసినట్టయితే అక్కడ కూడా ఒక తండ్రి దేవుని యొక్క దగ్గరికి, ఆ పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నా యొక్క కూతుర్ని మీరు బతికించండి, తను చావు బతుకుల్లో ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా యేసయ్య మొట్టమొదటిగా ఏమన్నారు? ఏడవద్దు. డోంట్ క్రై. బాధపడద్దు. ఆమె చనిపోలేదు, నిద్రిస్తుంది. మన జీవితంలో కూడా ఇదే నా అంతమని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం చేయరు అని అనుకుంటున్నావేమో. దిస్ ఈజ్ ది ఎండ్, దిస్ ఈజ్ డెడ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు పని. నీ యొక్క పని ఇంకా పూర్తి అవ్వలేదు. తిరిగి నీ యొక్క జీవితంలో జీవము రాబోతుంది అని దేవుడు మళ్ళీ చెప్తున్నారు. ఇట్ ఈస్ జస్ట్ అ స్లీప్. నిద్రిస్తుంది అంతే. ఒక సైలెంట్ పీరియడ్లో ఉంది. దెర్ ఇస్ జస్ట్ సైలెన్స్, బట్ దట్ ఈస్ నాట్ ది
ఎండ్. అలాగే మనం చూసినట్టయితే 400 సంవత్సరాల తర్వాత ఆ యొక్క నిశ్శబ్దమైన స్థానము నుంచి, ఆ యొక్క నిశ్శబ్దమైన సమయము తర్వాత మనకి ఒక నిరీక్షణగా మనం చూసిన ఆ యొక్క బహుమానము యేసు ప్రభు పుట్టుకతో మన జీవితంలో కూడా వెలుగు తిరిగి వచ్చింది. ఏమొచ్చిందండి? వెలుగు తిరిగి వచ్చింది, ఆనందం తిరిగి వచ్చింది, ఒక ఆశ తిరిగి వచ్చింది. దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ బెటర్. దిస్ ఇస్ నాట్ ది ఎండ్ అని పక్క వారికి చెప్పండి. ఇది అంతము కాదు అని చెప్పండి. నీ జీవితంలో నువ్వు కూడా ఆ యొక్క నిశ్శబ్దమైన సమయంలో ఉన్నావేమో. దేవుడు నీతో ఈరోజు చెప్తున్నారు, ఇది అంతము కాదు, ఇది అంతము కాదు. అక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఏడవద్దు, నేను నిన్ను చూస్తున్నాను. ఇందాక కూడా మనం పాటలో కూడా అదే పాడాం, ఎల్రోయివై నన్ను చూడగా నువ్వు ధైర్యం వచ్చింది, నాకు ఎటువంటి బాధ లేదు. నీకు ఈరోజు ఆ యొక్క మాటతో నీకు ఈరోజు ధైర్యం రావాలి. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోరాటం చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో ఉన్నారు, దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉన్నారని నువ్వు నమ్మాలి. ఆమెన్. ఈ యొక్క మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. ఈ యొక్క వర్స్ నేను మొన్న విమెన్స్ మీట్లో కూడా చదివి అన్నాను. రోమా 15:13 చూసినట్టయితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు. ఎవరండి? నిరీక్షణకర్తయగు దేవుడు. ఎవరిని గుర్తు చేసుకోవాలి మనం? నిరీక్షణకర్తయగు దేవుడు. నీ జీవితంలో నీకు హోప్ లేదా? ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి నీకు ఈరోజు. యు నీడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, యు నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క విధురాల దగ్గర ఎంతో మంది జనసమూహం ఉన్నారంట. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఏమి చేయలేకపోయారే. తన కన్నీరు ఆపగలిగారా? లేదే. తన బాధని తొలగించగలిగారా? లేదే. తనకు కావాల్సింది కోల్పోయింది ఇవ్వగలిగారా? లేదు. అక్కడ ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. ఆ యొక్క సంతోషాన్ని తిరిగి ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. ఆ యొక్క నిరీక్షణని ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. నీ జీవితంలో నువ్వు కూడా ఎవరినో గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. నోబడీ హ్యాస్ దట్ పవర్. ద ఓన్లీ పవర్ హూ హ్యాస్ ఇస్ గాడ్ అలోన్. దేవుని ఒక్కడికే ఆ యొక్క శక్తి ఉంది. నీ జీవితంలో నిరీక్షణకర్తయగు దేవుడిపై విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపుము గాక. నీ జీవితంలో ఆనందంకో లేదా, నీ జీవితంలో సమాధానము లేదా, మరి నీ జీవితంలో కూడా నువ్వు యేసు ప్రభువుని ఆహ్వానిస్తే, ఆయన యొక్క పుట్టుకని నువ్వు ఆనందిస్తే, దేవుడు తప్పనిసరిగా కూడా నీ జీవితంలో కార్యము చేస్తారు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. అందరం కూడా నుంచుందాము, మన చేతుల్లో మన యొక్క కానుకలు పట్టుకుందాం. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలియదు, ఎంతమంది ఆ యొక్క బాధతో, ఆ యొక్క వేదనతో ఇక్కడ వచ్చి నుంచున్నారు. సంతోషించలేని పరిస్థితుల్లో మీరు వచ్చి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మీ యొక్క స్వరాలెత్తి దేవునికి ఒక్కసారి మళ్ళీ, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నాకేం కనబడట్లేదు దేవా, నా యొక్క ఫ్యూచర్ ఎలా ఉందో నాకు కనబడట్లేదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను అని ఒక్కసారి బిగ్గరగా చెప్పండి. దేవా, ఐ బిలీవ్ ఇన్ యూ, నో మ్యాటర్ వాట్, ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ మైట్ నాట్ బి సీయింగ్ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్, బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ యూ. ఐ కెన్ నాట్ సీ ద ప్లాన్ ఆఫ్ యోర్స్, బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ you. I am going to walk in faith. అని ఒక్కసారి బిగ్గరగా చెప్పండి. కళ్ళు మూసుకోండి, ఎవరి గురించి ఆలోచించద్దు. ఈ యొక్క సమయము దేవునితో మాట్లాడండి. దేవా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను తండ్రి. దేవా, మీరు నా జీవితంలో కార్యం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో నాకు ఏం కనబడట్లేదు, అంతా చీకటిగా ఉన్నా కూడా దేవా మీరు నా జీవితంలో వెలుగు తీసుకొస్తారని నమ్ముతున్నాను. ఒక్కసారి మీ యొక్క స్వరాలెత్తి, మీ యొక్క మనసులు విప్పి దేవునితో మాట్లాడండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఈరోజు చూస్తారు. ఆయన యొక్క కార్యము మీ జీవితంలో జరగబోతుందని నమ్మండి. చూస్ టు పుట్ హోప్ ఇన్ గాడ్. మీ యొక్క ఆశ, మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క విశ్వాసము దేవుని పైన ఉంచండి. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధురా, కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడి తండ్రి దేవా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఈ యొక్క భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు విన్న వాక్యం బట్టి తండ్రి దేవా మేము ఎక్కడెక్కడో మా యొక్క ఆశ కోసం, నిరీక్షణ కోసం దేవా ఆ యొక్క కార్యము కోసం వెతుకుతున్నామేమో తండ్రి. దేవా, మీరు మా జీవితంలో ఉంటే సమస్తము సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. మా యొక్క చీకటి స్థలము, మా యొక్క చీకటి సమయము దేవా, ఆ యొక్క
ఒంటరి సమయము తండ్రి దేవా పోబోతుందని దేవా, మళ్ళీ మా యొక్క జీవితంలో ఆ యొక్క వెలుగు, శాంతి, సమాధానము తండ్రి మీ ద్వారే వస్తుందని నమ్ముతున్నాం తండ్రి. డియర్ ఫాదర్, టుడే వి సరెండర్ అవర్ హార్ట్స్ టు యు ఫాదర్. దేవా, మా యొక్క మనసుల్ని, మా యొక్క ఆత్మని దేవా, మా యొక్క చెడు ఆలోచనలు ప్రతి ఒక్క దానిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క లోటుని తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క సైలెన్స్ని తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క బాధని, ఈ యొక్క వేదనని తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాము తండ్రి. దేవా, we believe that you're seeing. Believe that you're watching us, oh Father. We believe that you're looking at us in our pain, oh Father. దేవా, ఏదైతే ఆగిపోయి ఉందో తండ్రి, ఏదైతే అంతమైపోయిందో అని అనుకుంటున్నాం తండ్రి, దేవా దానిలో మీరు మళ్ళా జీవము పోస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీఆర్ బిలీవింగ్ దట్ ఓ ఫాదర్. ఎవ్రీ డెడ్ థింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు లైఫ్. ఎవ్రీ క్లోజ్ డోర్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ టుడే. ఎవ్రీ సిక్నెస్ ఈస్ గోయింగ్ టు బి హీల్డ్ టుడే తండ్రి దేవా. ప్రతి ఒక్క అనారోగ్యము తండ్రి దేవా, ప్రతి ఒక్క మూసి పడిన ద్వారాలు తండ్రి తెరవబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా దేవా మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా. ఇంకా విశ్వాసంలో ఇంకా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్క కానుక బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. వారి యొక్క హస్తాల్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. అలాగే మేము వాక్యం వినబోతుండగా తండ్రి దేవా, మా యొక్క మనసుల్ని స్థిరపరచండి దేవా. ఇంకా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి చెప్తాము బిగ్గరగా, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.